వీళ్ళందరూ సాక్ష్యం పొందిరని 38 వచ్చిన అదిలోనే లేదా చూడండి ఎంతమంది ఉన్నారు 38 మెంబర్స్ పెద్దలు ఉంటారు అక్కడ ఎంతమంది ఉన్నారు చూడండి చూడాలి త్వరగా మన సేవకుడు సర్వెంట్ ఆఫ్ గాడ్ దేవుని సేవకుడు దీని తెలుగులో పరిచారకులు లేకపోతే దాసులు లేకపోతే పెద్దలు సంఘ పెద్దలైన పరిచారకులకు దేవుడు అప్పగించాడు అని పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంటాయి. చూడండి ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము తీసుకున్నారా 11వ అధ్యాయంలో చూడండి ఎంతమంది జాబితా ఉందో మీరు చూస్తే చాలా ఆశ్చర్యపోతారు. చూడండి కిందకి ఇలా కిందకి వచ్చేయండి. కిందకి వచ్చేస్తే మోషే గురించి తర్వాత ఎవరున్నారు రాహాబు ఒక స్త్రీ కూడా కనపడుతుంది. గిద్యోను 32వ వచనం గిద్యోను బారాకు సంసోను యెఫ్తా దావీదు సమూయేలు వారిని గురించి ప్రవక్తల గురించి వివరించడానికి ఇంకా చాలా మంది ఉన్నారు. ఎవరు పత్రిక రాసింది ఎవరు పౌలు గారు. నేను చాలా మంది గురించి చాలా మంది ఉన్నారు వాళ్ళందరి గురించి చెప్పడానికి సమయం లేదు. ఈ చెప్పబడిన వారందరూ కూడా ఈ పెద్దలు అనబడినటువంటి వారు కుటుంబ పెద్దలు సంఘ పెద్దలు ఇంటి పెద్దలు ఈ పెద్దలు అందరు కూడా దేని బట్టి సాక్ష్యం పొందారు విశ్వాసమును బట్టి సాక్ష్యం పొందారు. మన సాక్ష్యము విశ్వాస సంబంధమైనది ఉండాలి. మన సాక్ష్యము విశ్వాస పరిమాణములో ఉండాలి. మీకు తెలుసు కదా ఒక సర్కిల్ అంటే ఒక వృత్తం మనం ఎలా ఉందో చుడితే ఒక వృత్తం దాన్ని సర్కిల్ అంటారు. పిల్లలు కాసేపు కలిగి దేవుడు వర్తమానం వినండి. మన అంశం ఏంటి అది మైండ్ లో పెట్టుకోండి. ఏంటి సర్వెంట్ సేవకుడు ఇంగ్లీష్ లో సర్వెంట్ తెలుగులో సేవకుడు దాసుడు పరిచారకుడు అనే పదాలు దానికి వాడారు. అన్ని పదాల గురించి వివరించి ధ్యానం చేయడానికి మనకి సమయం కాదు. అసలు సేవకుడు వాళ్ళు ఎవరికి సేవ చేశారు పెద్దలు విశ్వాసులు ఎవరికి సేవ చేయాలి ప్రభువును నమ్ముకున్న వారు ఎలా ఉండాలి గొప్పవారిగా ఉండాలా గనులుగా పిలువబడాలా దేని బట్టి సాక్షి కలిగి ఉండేవాళ్ళు విశ్వాసమును బట్టి సాక్షి కలిగి ఉండాలి. వాళ్ళందరూ కూడా సాక్ష్యం పొందిన వాళ్ళు ఎలా అయిపోయారో చూడండి. అదే 11వ అధ్యాయంలో చూడండి చివరికి వచ్చేయండి. వీరందరూ తమ విశ్వాసము ద్వారా ఏం పొందారంట సాక్ష్యం ఎలా పొందారు మైండ్లో పెట్టుకోండి. సాక్ష్యం ఎలా పొందారు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి తండ్రి సమానులు ప్రకాశం గారు జ్ఞాన ప్రకాశం గారు రేపు పొద్దున ఈయనకి తెలియదు. ఈ వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ మళ్ళీ నన్ను చనిపోమంటున్నాడు ఎక్కడ అనుకుంటాడు. నేనే చనిపోయిన తర్వాత నా సంస్థల సభ కానీ స్మార్ట్ బోర్డింగ్ కానీ ఏర్పాటు చేసినప్పుడు నా విశ్వాస జీవితాన్ని గురించి ఆ శ్రద్ధాంజలి చెప్పేవారు కండోలెన్స్ చెప్పేవారు ఏం చేస్తారు ఆయన ఎలా విశ్వాసంగా జీవించాడండి. ఆ అమ్మ చాలా విశ్వాసంగా దేవుని సేవకురాలండి. ఆయన దేవుని సేవకుడండి. దేవుని పని కొరకు చాలా కష్టపడేవాడండి. చాలా ఆసక్తి కలిగినవాడండి. ప్రార్థన మానేవాడు కాదండి. విశ్వాసం బట్టి అనేకులు హెచ్చరించారండి అని చెప్పి వారి గురించి వారు వెళ్ళిపోయిన తరువాత ఇలా చెప్తూ ఉంటారు. కానీ యేసు ప్రభువారు ఈ లోకములో ఉండగానే కొంతమంది గురించి ఆయన సాక్ష్యం చెప్పాడు. ఒక రోజు చక్కని చూసి అంటాడు అతని విశ్వాసాన్ని చూసి అంటాడు ఇతడును నిజముగా అబ్రహాము కుమారుడే దేవుని ఇంటికి ఎప్పుడు దేవుని విశ్వసించినప్పుడు
వచ్చారు. యాకోబు యోహాను వారిద్దరు కూడా అన్నదమ్ములు. పేతురు ఆంద్రియ వారిద్దరు కూడా అన్నదమ్ములు. వీళ్ళు నతనీయేలు ఫిలిప్పు ఈ ఆరుగురు ఒకే ఊరు వారు. బెత్సయిదా అనే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ఈ ఆరుగురు ఒకే ఊరికి సంబంధించినటువంటి ఒకే ఊరిలో నుంచి యేసు ప్రభు వారు 6 మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేస్తున్నారు. మిగతా వాళ్ళు మిగతా ఫిలిప్పు నతనీయేలు వీళ్ళందరూ కూడా వేరు ప్రాంతాల్లో వేరు ఊళ్ళలో నుంచి వారిని దేవుడు శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ శిష్యులు తల్లి తీసుకొచ్చి అడిగారు. అడిగితే యేసు ప్రభు వారు రాత్రి సమాధానం చెప్పారు. ఇప్పుడు మనం ప్రారంభిద్దాం రండి. 20వ అధ్యాయము 26వ వచనం. పరిశుద్ధమైన మార్కు రాసిన సువార్త 20వ అధ్యాయము 26వ వచనం. మీలో చూడండి, అద్భుతమైన మీలో విశ్వాసులైనటువంటి మీలో ప్రభు నమ్ముకున్నటువంటి మీరు, నన్ను వెంబడిస్తున్నటువంటి మీరు, నా సిలువనెత్తుకుని నేను పిలిచినప్పుడు నాతో పాటు మీ బలాలు సమస్తమును ధోరణులు మీ జీవనోపాధిని విడిచిపెట్టి నన్ను వెంబడించిన మీరు అలాగూ ఉండటానికి వీల్లేదు. యేసు ప్రభు వారు శిష్యులు పిలిచినప్పుడు వారు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనే పిలిచారు. యోహాను యాకోబు పేతురు ఏం చేస్తున్నారు? చేపలు పట్టుకుని వలలు బాగు చేసుకుంటున్నారు. మన ప్రార్థన రాత్రంతయు చూడు తీసుకుంటున్నాడు. ఆయన తలకాయ కూడా కనపడుతుంది. చూసుకుని